అంటే ఆడు జనాలు బాగానే తిరుగుతుంటారుగా. వాళ్ళెవరికి కనిపించింది, మీకు కనిపించిందా? మీ బావ ఫోటోలేనా? అవునమ్మా. నువ్వేమో వాడిని తలుచుకుని వాడి ఫోటోలు చూసుకుని మురిసిపోతూ ఉండు. వాడేమో పెళ్లి నాది కాదు అన్నట్టు కూర్చుంటాడు. ఏమైందమ్మా? ఏమీ కావడం లేదు. అదేగా నా బాధ. పెళ్ళనుకున్నాం, ఒక పక్క దోషం ఉండకూడదని పూజలు చేయిస్తున్నాం, పెళ్లికి బట్టలు కొన్నాం, నగలు చేయించాం. అన్ని మనం బలవంతం చేస్తే వాడు చేస్తున్నట్టుంది గాని వాడంతటి వాడేదైనా చేస్తున్నాడా? సర్లేమ్మా, బావ టెన్షన్స్ బావుకున్నాయి కదా. టెన్షన్స్ ఎప్పుడూ ఉండేవేనే. వాటి గురించి ఆలోచిస్తున్నంతగా వాడి పెళ్లి గురించి ఆలోచించకపోతే ఎలా? ఈ ఇంటికి అల్లుడైనా కొడుకైనా వాడే. పెళ్లికి కావలసిన ఏర్పాట్లు చూసుకోకుండా పెళ్లి నాది కాదు అన్నట్టు తిరుగుతాడేంటి? నేను చెప్తానులేమ్మా. వాడి పెళ్లి గురించి వాడికి చెప్పాలా? అత్తయ్య ఇదేలా చేద్దాం అదేలా చేద్దామని నన్ను తొందర పెట్టవలసింది పోయి, వాడి పాటికి వాడు వస్తున్నాడు పోతున్నాడు. బావ గురించి నీకు తెలుసు కదమ్మా, నోరు తెరిచి ఏదీ అడగలేడు. అలా వెనకేసుకురావద్దు. వాడి విషయం ఇప్పుడే తేల్చేస్తాను. అమ్మా, నువ్వేం మాట్లాడద్దు, నేనే మాట్లాడతాను, సరేనా? నువ్వేం మాట్లాడతావో నాకు తెలీదు. పెళ్లి పనులన్నీ వాడే చూసుకోవాలి, సరేనా? ఏంటి బావా, పెళ్లి దగ్గర పెట్టుకొని ఇలా మౌనంగా తిరుగుతున్నావు? అమ్మ ఎంత బాధపడుతుంది నువ్వు పెళ్లి పనులు చూడట్లేదని. ఈ ఇంటికి మొగదిక్కు నువ్వే కదా. రా బావా, రా. రామకృష్ణ, రామకృష్ణ, రామకృష్ణకి ఏమైంది? రామకృష్ణ, అమ్మా నీలా, ఏం కాలేదు నీలా? ఏమైందమ్మా? రామకృష్ణకి ఏదో అయింది. ఏం కాలేదమ్మా, రామకృష్ణకి ఏం కాలేదు. లేదు, ఏదో అయింది. అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడంటే రామకృష్ణకి ఏదో అయ్యి ఉంటుంది. రామకృష్ణ చూడాలి, రామకృష్ణ, రామకృష్ణ, మీరు చెప్పేది విను. రామకృష్ణకి ఏం కాలేదు. లేదు, నా రామకృష్ణ కళ్ళారా చూసేదాకా నేను నమ్మలేను. చెప్తే అర్థం కదా నీకు? బయట బస ఉన్నాడే, మళ్ళీ ఆ రాంకెట్ అన్నావంటే ఆడికి అనుమానం అవుతుందే. నీ రాంకెట్కి ఏం కాలేదే. లేదు, నేను నమ్మలేను. ఏదో జరిగింది, అందుకే మీరందరూ ఇలా చెప్తున్నారు. నీ విషయం, ఆ రాంకెట్ విషయం దాచిపెట్టలేక సత్తా ఉంటే నువ్వేంటి నీలా? అయ్యో, ఆ రాంకెట్ నీకేం కాలా? అన్నయ్య ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడంటే రామకృష్ణ గురించి అన్నయ్యకి తెలిసే ఉంటుంది. రామకృష్ణ గురించి తెలిసా కూడా అన్నయ్య మామూలుగా వచ్చాడంటే నేను నమ్మను. రామకృష్ణకి ఫోన్ చేయరా? ఇప్పుడు చెప్తా. అయ్యో, గట్టిగా అరవద్దు. కూర్చో. చెప్పేది విను. బయట బస ఉన్నాడు, వాళ్ళు ఎత్తే కొంపులిపోద్ది. లేదమ్మా, నన్ను కావాలని మీరందరూ ఆపుతున్నారు. నేను రామకృష్ణ చూడాలమ్మా. నేను మాట్లాడిస్తాను కదా, నువ్వు అరవ మాకే. రామకృష్ణకి ఫోన్ చేయరా ముందు. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభం. ఏం కాలేదు నీలా, ఎందుకు కంగారు పడుతున్నావు?
రామకృష్ణకి ఏం కాదు, నా మాట వినవే. ఏమైందిరా? తీయట్లేదక్క. నాకు తెలుసు అమ్మా, నాకు తెలుసు. అన్ని రామునే ఇలా చేసే ఉంటాడు. రామకృష్ణ అరవమాకు నీలా. ఏం కాదే, నా మాట వినవే. నా తల్లి కాదు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. ఈ సినిమాలో సాంగ్ చూడు బావా, సూపర్ హిట్ అయింది. మన పెళ్లి ఆల్బమ్ లో ఈ సాంగ్ ని కంపల్సరీ పెట్టుకోవాలి బావా. ఏం కాదు, అతనికి ఏం కాలేదమ్మా. ఒరేయ్, మళ్ళీ ప్రయత్నించరా. నెక్స్ట్ మురారి చూద్దామా? బాలు, ఏమైందిరా? ఎంత చేసినా లేపట్లేదక్క. నాకు తెలుసు, అన్ని రామకృష్ణ చేసి ఉంటాడు. మహేష్ బాబు, సోనాలి బింద్రే. అయ్యో, చూడు వాళ్ళు ఎంత బాగున్నారు. నువ్వు మహేష్ బాబు, నేను సోనాలి బింద్రే. బావా, మనం కూడా పెళ్లి బట్టలు అంత బాగుండాలి. చూడు ఎన్ని మల్లెపూలు, ఎంత హడావిడు. మన పెళ్లి కూడా ఇన్ని మల్లెపూలు కావాలి. ఏమైందిరా బాలయ్య? తీయట్లేదక్క. సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు చూద్దాం. రానే వచ్చాడో యమ్మ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. రానే వచ్చాడో యమ్మ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. ఎంత మంది బంధువులు, ఎంత గ్రాండ్ గా చేసుకున్నారు. బావా, మన పెళ్లి కూడా ఇంత మంది బంధువులు పిలిచి బోల్డ్ అంత గ్రాండ్ గా చేసుకోవాలి. నీలా, ఇక పెళ్లి పందిరి ఎలా ఉండాలో తెలుసా? బ్యాడ్ బాజా భారత్ మూవీలో హీరో హీరోయిన్ 10 పెళ్లిళ్ళు చేస్తారు. అది చూసి మనం మండపం ఫిక్స్ చేసుకుందాం. శ్వేత, నువ్వు DVD చూస్తుండో, నేను ఇప్పుడే వస్తాను. హలో రాంకిట్నా, ఒక్క నిమిషం. హలో రాము, రాము ఎలా ఉన్నావురా? నీలా, నీకెలా ఉంది? నాకేం కాలేదురా. అన్నయ్య అక్కడికి వచ్చాడని తెలిసి నీకేమైందో అని నేనెంత భయపడ్డానో తెలుసా? నాకేమవుతుందిరా? నువ్వుండగా నాకేం కాదు, ఏం కాదు. మీ అన్నయ్య వచ్చాడు, కానీ చివరి నిమిషంలో మీ వాళ్ళు నువ్వు దొరికావని ఫోన్ చేయించి నన్ను కాపాడారు. ఎన్నాళ్ళని ఇలా భయపడుతూ ఉంటాం. త్వరగా వచ్చేరా రాము. రావాలని నాకు ఉంది నీలా. అత్తయ్య వాళ్ళు నొప్పించాలి కదా. ఎలాగలా చెప్పేరా, నువ్వు లేకుండా నేను బతకలేనురా. నువ్వు లేకుండా నేను మాత్రం బ్రతకగలనా? తోడుగా ఉండాలనుకున్నాను, ఉండే అవకాశం కనిపించట్లేదు. నువ్వు ఒక్కడివే అక్కడ ప్రయత్నించాలి. మనసులో నువ్వెప్పుడూ తోడుంటావు. మన ప్రేమను గెలిపించుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. నీకోసం ఎదురు చూస్తూ ఉంటానురా.
వచ్చేస్తాను నీలా. జాగ్రత్త. నువ్వు జాగ్రత్త. అమ్మా, నా రామకృష్ణ వచ్చేస్తాడా అమ్మా? ఊరుకో, రామకృష్ణకి ఏం కాదు. మైథిలి ఏది నాన్న, ఇంకా రాలేదు? వచ్చేస్తుంది గ్రాని. షాపింగ్ అంటే లేడీస్ లేట్గా రావడం కామనే కదా. నాదేం లేట్ లేదు. వచ్చావా? త్వరగా వెళితే 4 షాపులు ఎక్స్ట్రా తిరిగైనా మీ పెళ్లికి మంచి డ్రెస్సులు కొనొచ్చు అనుకుంటే నువ్వేంటమ్మా మైథిలి? వచ్చేసాను కదా బామ్మ. మాటలతో టైం వేస్ట్ చేయడం ఎందుకు? లెట్స్ గో. ఓ పానీ, హాయ్ పానీ. మైత్, ఒకసారి ఆఫీస్కి వస్తావా? ఇప్పుడా? ఏ పనేం లేదు కదా అని పార్టీలు పెట్టుకున్నావా? లేదు పానీ, షాపింగ్కి వెళ్తున్నాం. ఇక్కడ మనం చేసిన ప్రాజెక్ట్లో ప్రాబ్లం వచ్చింది. అర్జెంట్గా రా. రియలీ? షాపింగ్ ఎప్పుడైనా చేయొచ్చు, వర్క్ ఇప్పుడే చేయాలి. కమ్ ఫాస్ట్. వాట్ హ్యాపెండ్ మైథిలి? లాస్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్లో ఏదో ప్రాబ్లం వచ్చిందంట. పానీ వెంటనే ఆఫీస్కి రమ్మంటున్నాడు. అదేంటి అంతా ప్లాన్ చేసుకున్న తర్వాత? వర్క్లో ప్రాబ్లం కదా, వెళితేనే బాగుంటుంది. ఏంటి మైథిలి, చెప్పిన ముహూర్తాన్ని వద్దు అన్నావు, నీకోసం ముహూర్తం మార్చుకున్నాం. పెళ్లికి బట్టలు కొనాలి అంటే తీరా బయలుదేరే టైంకి వర్క్ అంటున్నావు. దిస్ ఈజ్ నాట్ గుడ్. ఇలా వర్క్లో ప్రాబ్లం వస్తుందని తెలియదు కదా బామ్మ. లైఫ్లో వర్క్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్. వర్క్ లైఫ్ని డిస్టర్బ్ చేయకూడదు. రాలేనని చెప్పే మైథిలి. మను ఇష్టంగా ఏది అడిగినా ఏది ప్లాన్ చేసినా సింపుల్గా కాదనడం నీకు బాగా అలవాటైపోయింది. ఇష్టపడిన వాడి ఇష్టాన్ని కాదనలేకపోవడం నిజమైన ఇష్టం. కానీ నువ్విష్టపడడం నేనింతవరకు చూడలేదు. సరే, మ్యారేజ్ కన్నా ఆఫీసే ఎక్కువ అనుకుంటే అలాగే వెళ్ళు, ఆ పనే చూసుకో. వచ్చేసావా? సారీ పానీ, రాలేను. రావాలి అని చెప్పాను. మ్యారేజ్ షాపింగ్ అని వెళ్తున్నాం, సో రావటం కుదరదు. వీలైతే షాపింగ్ అయిన తర్వాత వస్తాను. నేను ఆఫీస్కి వెళ్ళటం లేదు. షాపింగ్కి వెళ్దామా? సారీ మైథిలి, మా మను బాధపడితే నేను తట్టుకోలేను. అందుకే. ఓకే గ్రాని, ఆఫీస్కి రావడం లేదని చెప్పేసిందిగా. లెట్స్ మూవ్. మైత్రి పద. ఎట్టా ఉందమ్మా? ఈ ఇంటి గౌరవం కోసమని నిన్నడు దాచిపెట్టాను. ఆ గౌరవం కోసమే నేను కూడా ఏడున్నానని 3 రోజులు కనిపించకుండా యాడికిపోయావమ్మా? నీకోసం ఏడాడో వెతుకుతున్నా. అసలు ఆ నుంచి ఎవరు తీసుకుపోయారు? యాడికిపోయావు? పిల్ల కళ్ళు తెరిచిందా లేకుండా ఏందిరా నీ ప్రశ్నలు? నా చెల్లెలకి ఇట్టా జరిగింది అంటే ఏం జరిగిందో తెలుసుకోవద్దా? మీరు అబద్ధం చెప్పొచ్చు, నా చెల్లెలు అబద్ధం చెప్పదు. చెప్పమ్మా, ఏం జరిగింది? నిన్ను ఏడ దాచిపెట్టినా పువ్వుల్లో పెట్టి చూసుకున్నా. అట్టాంటిది నువ్విట్ట రోడ్డు మీద దెబ్బలు తగిలి పడుంటే ఏం జరిగిందో తెలుసుకోవద్దా?
నీ నెత్తురు చూసినోడు ప్రాణం తీస్తాను. చెప్పమ్మా. నేనేరా, నేనే తీసిపోయా. నువ్వు దాచిపెట్టిన ఇంటిపైకి ఎక్కి నేలని అటు నుంచి అట్టే తీసుకుపోయా. రాకెట్ని దగ్గర చచ్చా. ఆడి నుంచి మీ వాళ్ళని ఒప్పించుకుని పెళ్లి చేసుకోండి అని చెప్పి రాకెట్ని ఇంటికి పంపించా. ఈ లోపు నువ్వేడొస్తావో, రాకెట్ని ఏం చేస్తావని భయపడిపోయి నేలొస్తావంటే నేనే గట్టిగా పట్టుకుని లాగపోయా. కారు గుద్దుకుని పడిపోయింది. ఇంకా సొత్తావేంట్రా? ఇట్లాంటిదేదో జరుగుంటుందనే కదా నీ అనుమానం. ఇంకెందుకు నన్ను కొట్టి చంపేయి. నన్ను చంపేరా, చంపేయి. నీ అనుమానం తీరిపోద్ది. ఒంటి మీద పోలేకుండా పడిపోయిందిరా మగడా అంటే ఏడకపోయింది, ఎవరు తీసుకుపోయారు, ఏంద్రా నీ ప్రశ్నలు? కళ్ళు తిరిగి పడిపోయింది దానికి ఏం జరిగిందో ఎట్ట తెలుస్తుందిరా? చూడు, ఏడకపోయింది, ఏమైంది ఇవన్నీ కాదు. నేల నాకు కాబోయే పెళ్ళం. పోయి పెళ్లి పనులు చూడరా. నేల సంగతి నేను చూసుకుంటాలే. ఆడు చెప్పింది నిజమే కదరా. అసలు దాచిపెట్టడం ఎందుకు? పెళ్లి కోసమే కదా. ఇవన్నీ వదిలేసి ఏమైంది ఏంటి అని బాధపట్టేందుకు? చేసిన ఘనకార్యాలు చాలు. నేలమ్మ ఇక నుంచి ఇక్కడే ఉంటది. ముందు ఆ పెళ్లి పనులు అయ్యే చూడు, ముహూర్తం కూడా దగ్గర పడుతుంది. ఇంకా అట్ట గుడ్డప్పకించి చూస్తావేంట్రా? ఎల్లు. మీరందరూ చెప్పడం కాదు, నా సెల్లులు చెప్పాలా. నేల చెప్తే నమ్ముతా. నాకు చెప్పిందిలేరా, మళ్ళీ నీకు చెప్పేదేంటి? నువ్వు చెప్పమ్మా. నిజంగా మామగారిని పెళ్లి చేసుకుంటావుగా? మళ్ళీ ఏ సమస్యలు రానివ్వవుగా? ఏందయ్యా నువ్వు బాగాలేని పిల్లని పట్టుకుని అన్ని ప్రశ్నలు అడుగుతావు? ఇప్పుడు నేనేం చేస్తున్నానే? మాట ఇవ్వమన్నాను అంతేగా. నా సెల్లెలు మాటిస్తే సరే, లేదంటే రేపే ఈడికి నెలకి పెళ్లి చేసేస్తా. ఏటైతే అదే అవుతుంది. చెప్పమ్మా, చేసుకుంటావా లేదా? ఏం మడిసివిరా నువ్వు? నా కడుపు నెట్ట పుట్టేవురా? అయినా నీకు చెల్లెల మీద అనుమానం ఏందిరా? అది ఊరు దాటిపోయి నిన్ను నన్ను కాదని ఎవరినో చేసుకునుంటే భయపడొచ్చు. కళ్ళ ముందే ఉందిగా. అన్నంటే చెల్లెలు తప్పు కాచావాడే గాని ఇలా చెయ్యని తప్పుకు బాధ పెట్టేవాడు కాదు. ఇప్పుడు నీకేం కావాలరా? బాలేం చేసుకుంటుందా లేదనే గాని అనుమానం? పెళ్లి జరుగుద్ది. అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరుగుద్ది. అది నీ తోడు పుట్టిందిరా అంతే. కన్న తల్లి నేను చెప్తున్నాను. తల్లి చెప్పిన మాట కన్నా చెల్లి చెప్పిన మాట గొప్పేం కాదు. ఈ పెళ్లి జరుగుద్ది. ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా? అది చెప్తే నువ్వు వింటావు, మేమెవరు చెప్పినా నువ్వు వినవు అంతేగా. చెప్పుద్దిరా, అదే చెప్పుద్ది. అదిగో అదే మాటిస్తుందిరా. ఇప్పుడు
ఇప్పుడు నీకు సంతోషమేగా? సరే, పెళ్లికి ఏర్పాట్లు చేస్తా. మేము చెప్పేది అదేరా, పోయి ఆ పనులు చూడు, నీళ్ళ మేము చూసుకుంటాంలే. జాగ్రత్తమ్మా. తలపగలేదాకా తీసుకొచ్చి ఇప్పుడు జాతరలు చెప్తున్నాడు చూడు, పెద్ద మొగోడు. రారా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? బలవంతంగా చేతిలో చెయ్యించానా? తప్పట్లేదే. నా కోసం అబద్ధాలు చెప్తున్నారు కదమ్మా. ప్రతి తల్లి బిడ్డకి చెప్పే మొదటి మాటే అబద్ధం, బూచోడొస్తున్నాడు అని. అయినా ఇప్పుడు నేనేం అబద్ధం ఆడలేదమ్మా. పెళ్లి జరుగుద్ది అని మాటిచ్చాను. అది బాలయ్యతోనా రామకృష్ణతోనా అని చెప్పలేదుగా. అది నీ చేతుల్లోనే ఉంది. తల్లిగా వాడికి అబద్ధం చెప్పింది నిన్ను, నీ ప్రేమని గెలిపించాలనేనమ్మా. నీళ్ళకి బానే ఉంది, అక్కడ నీకేం ఇబ్బంది లేదుగా. నా గురించి వదిలే, అక్కడ నేలకేమి ప్రమాదం లేదు కదా? నీళ్ళకేం ప్రమాదం లేదు గాని ఈ బసవగాడితోటే ప్రమాదం వచ్చేలా ఉంది. ఏ? ఏందేంటి, నీళ్ళ దొరికిపోయిందిగా, పెళ్లి పనులు మొదలెట్టేశాడు.